నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక. ఆయన త్యాగ ఫలితమే ఈనాడు మనం చూస్తున్న భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అటువంటి మహనీయుడికు నివాళిగా రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహం ఇప్పుడు గగనమంత ఎత్తున కొలువుతీరింది. రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చాలా ఘనంగా జరిగింది. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణాలు విడిచే వరకు పోరాడి ఈ దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి మూల కారకుడైన పొట్టి శ్రీరాములకు ఘనమైన నివాళిది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. కొన్ని సంస్థలకు కొత్తగా వివిధ ప్రాజెక్టుల కింద స్థలాలు కూడా కేటాయించారు. అందులో పొట్టి శ్రీరాములు విగ్రహం స్మృతివనం ఏర్పాటు కూడా ఒకటి. ఇందుకోసం 6.8 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు విగ్రహం ఆవిష్కరణ ద్వారా తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేశారు. కేవలం 6 నెలల్లోనే తొలి దశ పూర్తి చేశామంటూ కూడా చంద్రబాబు నాయుడు చాలా ఘనంగా వేదిక మీద నుంచి చెప్పుకున్నారు. కానీ కాస్త లోతుగా దీన్ని గనక మనం ఆలోచిస్తే గమనిస్తే గనక ప్రభుత్వం కాస్త సిగ్గుతో తలదించుకోవాల్సిన వ్యవహారం ఇది. నేను ఈ మాటను ఎందుకు అంటున్నాను అంటే, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు అనేది ప్రభుత్వం స్వయంగా చేపట్టిన కార్యక్రమం కాదు. ఒకవేళ వారే గనక చేపట్టి ఉంటే దానిని కూడా 3 ఏళ్లలోగా పూర్తి చేస్తామని ప్రకటించి 3 ఏళ్లలో ప్లాట్ఫామ్ మాత్రం నిర్మించి పొట్టి శ్రీరాములు బొమ్మను 3D ప్రింటెడ్ బొమ్మలను కంప్యూటర్ గ్రాఫిక్స్ను ప్రజలకు చూపించి దానిని కూడా ప్రతిష్ఠించాలంటే మరోసారి తమ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పేసి డైరెక్ట్గా ప్రజలను బ్లాక్మెయిల్ చేసేవారేమో ప్రయత్నించేవారేమో తెలియదు. కానీ విగ్రహం ఏర్పాటు కమిటీకి ప్రభుత్వం స్థలం కేటాయిస్తే వారు సేకరించిన విరాళాలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 6 నెలల్లో ఈ దశ వరకు పనులు పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, మాధవ్, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహావిష్కరణ అయితే జరిగింది. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక స్వచ్ఛంద సంస్థ రూపంలో ఈ విగ్రహం ఏర్పాటు బాధ్యతను భుజానికి ఎత్తుకున్న వాళ్ళు ఇంతటి బృహత్ కార్యాన్ని కేవలం 6 నెలల్లోనే పూర్తి చేశారు. ప్రభుత్వం అమరావతిలో ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా ఇంత వేగంగా పూర్తి చేయలేకపోతున్నది. ఎందుకని? కొత్త నిర్మాణాల సంగతి పక్కన పెట్టండి. కనీసం 2019కి పూర్వమే, దానికి ముందే అధికారులు కానీ ఆ సిబ్బంది కానీ వాళ్ళ యొక్క క్వార్టర్స్ కానీ ఆనాటి ప్రభుత్వం ఏం చెప్పింది? 80 నుంచి 90% వరకు పూర్తి చేశామని చెప్పేసి చెప్పుకున్న వాళ్ళు ఆ మిగిలిన 10% పనులను ఈ 2 ఏళ్లలోగా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఆ పెండింగ్ పనులు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా తెమలకపోవడం ప్రభుత్వం అసమర్థత కిందకు వస్తుందని చెప్పేసి పాలకులకు తెలియడం లేదా అనేది ఇది నేను అంటున్న మాట కాదు, ప్రజల సందేహం ఇది. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కేవలం 6 నెలల్లో ఏర్పాటు చేసిన స్ఫూర్తిదాయకమైన ఆ సంస్థ నిర్మాణ వేగానికి అందరూ కూడా అభినందనలు చెప్పాల్సిందే. అదే సమయంలో కూటమి పాలకులు కూడా సస్యవిషయాలు లేకుండా అమరావతిలో చేపట్టిన నిర్మాణ పనులని అత్యంత వేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.